ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మనం లవ్ రేఖలు అంటుంటాం. మనం చాలామందికి లవ్ రేఖలు అంటుంటారు. పెళ్ళైన వాళ్ళకి కానీ, పెళ్లి కాని వాళ్ళకి కానీ, పెళ్ళైన వాళ్ళకి భార్య స్థానం కానీ, పెళ్లి కాని వాళ్ళకి లైఫ్ స్థానం కానీ, ఏదైనా కూడా లవ్ రేఖల గురించే బాగా చెబుతుంటాయి. లవ్ రేఖలు ఏంటండి, లవ్ రేఖలు ఎన్ని రకాలు, లవ్ రేఖలు ఏం చూపిస్తాయి ఏంటనేది చూసుకుంటే, లవ్ రేఖలు ఎక్కువగా మనకి చాలామందికి ఉండేది ఇక్కడే ఉంటుంటాయి. ఈ లవ్ రేఖలు చాలా ప్రపక్తంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. లవ్ రేఖలు చాలా మనిషిని అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. లవ్ రేఖలకు సంబంధించిన విషయాల్లో ప్రేమికులకు అనుకూలంగా ఉండడం కానీ, ప్రేమికులకు సక్సెస్ ఇవ్వడం కానీ, కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా లవ్ స్థానాధిపతి రేఖలు బాగా వచ్చే అవకాశం కలిగి ఉంటారు. ఈ లవ్ రేఖలు సాధ్యమైనంత వరకు కూడా కొంతమందికి వివాహం కానీ, లవ్ సంతృష్టాల్లో కానీ కొంత పాజిటివ్గా ఇచ్చే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఒక మనిషిని ప్రేమించేది ఎలా ఉంటుందంటే, ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, ఒక మనిషి ఒక ఇద్దరు కలిసి ఆడమగ కలయికలోనే ప్రేమ అని కాదండి. మనం మనసులో స్వరించుకున్న, అంటే ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతున్నా కూడా మనకి లవ్ రేఖలు అనేది వస్తూ ఉంటాయి. ఈ లవ్ రేఖలు ఎంత బలంగా ఉన్నాయనే దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. కొంతమందికి లవ్ రేఖలు పుట్టి ఎంబడే మారిపోతుంటాయి. అంటే ఒక వయసులో మనం ఒక అమ్మాయిని చూసాం, ఇష్టపడ్డాం, బట్ మనం చెప్పలేదు, అది కూడా మనకు లవ్ రేఖ వస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి చెప్పాం, ఆ అమ్మాయితో మన రిలేషన్గా కొన్నాళ్ళు, అది కూడా లవ్ రేఖ వస్తుంది. లవ్ రేఖ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటారు, ఎన్ని నెలలు ఉంటారు అనేది కూడా మన లవ్ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, చాలా మంచి ప్రశ్న, ఏమని మాకు లవ్ రేఖలు అంటే ఏంటండి, లవ్ ఏంటి ఎక్కువ అడుగుతున్నారు. మాకు లవ్ అఫేర్ అవుతుంది, కర్మభావం బట్టి లవ్ ఏర్పడుతుంటుందండి. కానీ ఈ లవ్ రేఖలు ఇక్కడ మెయిన్గా బేసికల్గా ఏర్పడుతుంటాయి. ఈ లవ్ రేఖలు అనేది ఏంటంటే, ఎక్కువగా మనిషికి యుక్త వయసు నుంచి చనిపోయేంత వరకు కూడా లవ్ సంబంధించిన రేఖలు వస్తూనే ఉంటాయండి. ఎందుకు వస్తాయంటే, లవ్ రేఖలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మన ప్రేమను చూపించగలుగుతాం. ఆ ప్రేమ అనేది కామంతో కాదండి, మన శృంగారంతోనే మనం లవ్ అనేది అనడానికి కూడా అర్థం కాని విషయం. అది ప్రేమతోనూ, అభిమానంతోనూ, అనుకూలమైన ఫలితాలతోనూ ఈ యొక్క ప్రేమ సంబంధించాలో అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఈ ప్రేమ సంబంధించినంత వరకు కూడా సాధ్యమంతరం కూడా ఎవరైనా ప్రేమ రేఖలు కానీ, ప్రేమ సంబంధించాలో మంచి బెటర్మెంట్ అయితే ఉంటుందా లేదంటే మాత్రం ప్రేమ రేఖలు అందరికీ ఉన్నా కూడా కొంతమందికే పనికి వస్తూ ఉంటాయి. అంటే ఈ పనికి అవుతుందా లేదా ఈ విషయాల్లో కొంత క్లారిటీగా ముందుకెళ్ళే అవకాశం కానీ, కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ ఈ ప్రేమ రేఖలు బాగా పనిచేయడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ ప్రేమ రేఖలు సాధ్యమైనంత వరకు కూడా ఎవరికైనా, అంటే ఇవాళ మీకు కాదు ఎవరికైనా కూడా ప్రేమ సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రేమ రేఖలు చూసుకొని మీ యొక్క జీవితంలో అది ఉందా లేదో ముందు చూసుకొని వెళ్ళగలిగితే చాలా మంచి పద్ధతి అని చెప్పవచ్చు.